హాయగా చల్లగా. నాగవైష్ణవి. పాటు ఉరుములుగా దనిరి సరి మదని సదని పగా మూగబోయే జీవ స్వరములుగా వేకువ జామున వెన్నెల మరకలుగా రేపటి వాకిట ముక్కులుగా స్మృతిలో మిగిలే నోవులుగా వేసవిలో మంచు పల్లకిగా
judges. నాగవైష్ణవి, నమస్తే సార్. నిజం చెప్పు, ఎన్నాళ్ళు నేర్చుకునే పాట? 1 వీక్ సార్. ఒక వారంలో వచ్చేసింది పాట. అవును సార్. నిజంగా అనుకుంటే వచ్చే పాట కాదు ఇది. నువ్వు అనుకుని పాడాలి అని అనుకుంటే వచ్చే పాట కాదు, అనుగ్రహం ఉంటే వచ్చే పాట ఇది. థ్యాంక్ యూ సార్. అసలు నీకు సందర్భం తెలుసారా? ఈ పాట ఎందుకు వస్తుందో తెలుసా? సందర్భం అది మనసులో మెదిలితేనే కదా నీకు ఇలాంటి భావాలు పలకాలి, అంత తీవ్రంగా అంత అనుభూతితో పలకాలి. కానీ ఏది ఊహించుకున్నావు నువ్వు పాడేప్పుడు? అంటే నేను వీడియో సాంగ్ చూసాను సార్. చూసావా? తనకు ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. ఇంకా కొద్ది రోజుల్లో తను మృత్యు ముఖంలోకి వెళ్ళబోతుంది. అప్పుడు తనకున్న ఆశలు కావచ్చు, తనకున్న కోరికలు కావచ్చు, అది మనసులో చెలరేగుతున్నా కూడా నువ్వు అలా మనసులో చెలరేగకూడదు అని చెప్తూ తన మనసుకు తనే ఒక నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ పాడే పాట. ఆ సందర్భంలో ఆ అమ్మాయి అంతరంగంలో ఎలాంటి అలజడి ఉందో ఆ అలజడిని ధ్వనింప చేసే పాట. నువ్వు ఇవన్నీ అర్థం చేసుకున్నావో లేదో తెలియదు, కానీ మొత్తానికి పాటను అత్యద్భుతంగా, అపూర్వంగా, అమోఘంగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మూగబోయే జీవస్వరములు, వేకువ జామున వెన్నెల మరకలు, రేపటి వాకిట ముగ్గులు, స్మృతిలో మిగిలే నవ్వులు, వేసవిలో మంచు పల్లకీలు, ఇవన్నీ ఆ అమ్మాయి మనస్థితికి అద్దం పడుతున్నాయి, దర్పణం పడుతున్నాయి. ఇవన్నీ కూడా కరిగిపోయేవే, కాలంలో కలిసిపోయేవే. ఇవన్నీ కూడా చెప్పిన ఉదాహరణలన్నీ. తెలుగు సినిమా సాహితీ చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం రాస్తే ప్రతి అధ్యాయంలో మొదటి పేరు వేటూరు గారిదే ఉంది. పైగా నువ్వు ఎక్కడంటే పెనుగాలికి పెళ్లి చూపు, పువ్వు రాలిన వేళ, కళ్యాణం తర్వాత అందాక అన్నావు. చూసావు తల్లి, నా గుండె అలా ఒకలాగా అయిపోయింది, లాగేసావు. అందాక అన్నది ఎక్కడ ఎంత నిశితంగా, ఎంత సునిశితంగా ఆచితూచి పాడావు. అసలు నీకు ఏంటో అర్థం కావట్లేదు నాకు. చాలా అద్భుతం ఇది. ఈ రోజైతే నేను ఒక అద్భుతాన్ని చూశాను, విన్నాను, అనుభూతి చెందాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళానికి రెండు వైపులా పదునున్నటువంటి రచయిత. భక్తి పాటలు రాస్తే అలా, రక్తి పాటలు రాసినప్పుడేమో ఇంతకు మించి రక్తి ప్రపంచంలో లేదేమో అన్నట్లు. ఏ పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమో కానీ వారు ఎదురుకుండా కూర్చొని నరేట్ చేస్తే పాటలు రాసుకున్న పుణ్యాత్ముల్లో నేను కూడా ఒకదాన్ని అని చెప్పుకోవడానికి నాకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, నా పైన అనుగ్రహం ఉంది అని నేను భగవంతుడికి కృతజ్ఞత చెప్తున్నాను. ముఖంలో ఉండేటువంటి ప్రశాంతత, ఆయన పాటలు జస్ట్ లైక్ దట్. ఏదో ఋషులు అలా వెళ్ళేసి వస్తూ ఉంటాడు చూడు, ఆ గ్యాప్లో ఆయన పాట రాసిస్తారు. అంత ప్రజ్ఞ, అంత ప్రతిభ. ఈ పాట నాకు జానకమ్మకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. మన సింగర్స్ అందరం. నువ్వు ఈ సినిమా చూడలేదు, సందర్భం ఏమిటో నీకు తెలియదు, పాట వీడియో చూసావు, ముందు ఏం జరిగిందో తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. అయినా ఆ అందాక ఆరాటం కావచ్చు, వేరే పదాలు నువ్వు పలికిన తీరు కావచ్చు, ఏదైనా సరే, అంటే జానకమ్మ నీకు టోటల్గా పిక్చర్ చూపించేశారు. ఆవిడ పాటలో అర్థమయ్యేలాగా పాడేశారు. అది విని 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 నువ్వేం చేసావు, యాజ్ ఇట్ ఈస్ గా అది తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేసావు. నాగవైష్ణవి, నమస్తే సార్. ఇలా పాడితే ఎలా అవుతుంది చూసావు కదా. బోస్కర్ అందాక 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 అంటే అంత ఎంజాయ్ చేశారు. ఓన్లీ 3 letters అంతే, ఇంకేం లేదు. 3 letters లో నువ్వు ఆ భావపూర్ణంగా పాడుతూ ఉన్నప్పుడు హీ గాట్ సో ఎక్సైటెడ్. అలాగే సునీత గారు, నేను ఒక చిన్న సలహా కన్నా దీన్ని రిక్వెస్ట్ అని చెప్తా. హిందుస్థానీ నువ్వు నేర్చుకోవాలంటే ఇంకా నీకు అంటే ఎలా లిరిక్స్ అంటే ఇప్పుడు మాటలకు ఒక వ్యాకరణ ఉంటుంది కదా, అలాగే రిథమ్కి ఒక వ్యాకరణ ఉంటుంది, అన్ని అలాగే ట్యూన్కి ఒక వ్యాకరణం ఉంటే ట్యూన్ ఏ రాగం నుంచి వస్తుంది కదా, రాగానికి ఒక వ్యాకరణం ఉంటుంది. అది యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్. ఇప్పుడేమంటే యు ఆర్ రీప్రొడ్యూసింగ్ అ సాంగ్ బ్యూటిఫుల్లీ బికాస్ యు ఆర్ టాలెంటెడ్. బట్ ఇఫ్ యూ లెర్న్ నువ్వు రీక్రియేట్ చేయగలవు. అది నువ్వు క్లాసికల్ నేర్చుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.